హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? అందులో నిన్న బోనాలు ఫుల్గా ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ దాంట్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మాత్రం నార్మల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర గుడి ఉండే, మీకు వీడియో కూడా పెట్టా. ఇక ఆ గుడి దగ్గర సాయంత్రం మార్నింగ్ అంతా ఇంట్లో పని అది సరిపోయింది. యూనిఫామ్ ఉతుక్కోవడం, ఐరన్ చేసుకోవడం, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో ఉంటే. అసలు డే ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కదా ఫ్రెండ్స్. మీకు తెలియదు ఏముంది, అవునా? పనికి డ్యూటీకి వస్తేనేమో తొందరగా అవ్వదు, ఇంట్లో ఉంటేనే తొందరగా అయిపోద్ది డే. నాకు 12 hours డ్యూటీ కదా, అబ్బాయి ఎప్పుడు అయిపోద్దో, టైం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అవ్వదు, ఇంట్లో ఉంటేనేమో తొందరగా అయిపోద్ది. నిన్నంతా ఇక పండగ ఆడవాళ్ళు చాలామంది బిజీగా ఎంజాయ్ చేసి ఉంటారు, సరదాగా ఫ్యామిలీతో తిరిగి ఉంటారు. ఎక్కడెక్కడ తిరిగారు, నాకు తెలియని ప్లేసులు ఉంటే కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా విజిట్ అయ్యి చూస్తాను. వచ్చాను, ఫస్ట్ ట్రిప్ నాది. ఇక్కడ మన బొటానికల్ గార్డెన్ ఐడియా ఉంటుంది. బొటానికల్ గార్డెన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కొండాపూర్. నేను ఒక 10 years బ్యాక్ చూసిన బొటానికల్ గార్డెన్ వేరు, ఇప్పుడు బొటానికల్ గార్డెన్ వేరు. అప్పుడు ఏం ఉండేది కాదు, ఓపెన్ ప్లేస్, జంగల్. ఇప్పుడు వచ్చేసి చాలా పెద్ద పార్క్ అయింది అది. చాలామంది సెలబ్రిటీస్ కూడా వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, వాకింగ్ చేయడం కానీ, ఆడుకోవడానికి కానీ, పిల్లల గురించి కానీ. అక్కడ మార్నింగ్ కలమంద జ్యూస్, డైట్కి సంబంధించిన జ్యూసులు కూడా అమ్ముతూ ఉంటారు. అది అక్కడ విశేషాలు. ఇక నేను వెళ్తున్నాను, మెల్లగా వెళ్ళి పికప్ తీసుకొని రావాలి. నేను చేయితో పట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇట్లా షేక్ అవుతున్నా ఏమనుకోకండి. స్టాండ్ అనేది ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. మామూలుగా లొకేషన్ చూసుకొని స్టాండ్ ఇస్తారు వాళ్ళు, ఫోన్ ఇచ్చి. దాంట్లో స్టాండ్లో మన ఫోన్ సెట్ చేసుకొని ఒకసారి తీసేదాన్ని వీడియో. చేతితో పట్టుకొని, ఒక చెయ్యి ఇట్లా చేతితో పట్టుకొని తీస్తున్నాను. అలా గడిచింది సండే అన్నమాట. ఏం చేస్తాం చెప్పండి. ఇంకా మార్నింగ్ వెళ్ళండి పెద్ద మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇక వచ్చాక ఇప్పుడు ఇచ్చారు, ఇంకా టీ తాగలేదు. మీరు టీలు తాగారా ఫ్రెండ్స్? టిఫిన్ చేశారా? మంచిగా ఎంజాయ్ చేశారా? నేను వెళ్తున్నాను, వెళ్ళేసి తీసుకొచ్చేస్తాను అన్నమాట. ఇది ఈరోజు నా లాగ్. టిఫిన్ ఇచ్చారు, అక్కడ ఉంటుంది టిఫిన్లో కూడా వీలైతే తీస్తాను. ఆల్రెడీ తీసాను 1-2. లాంగ్ వీడియో పెట్టాను సిస్టర్ అంటున్నారు. కొద్దిగా దయచేసి, నాకు ఆఫీస్లో పర్మిషన్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ వీడియో లోపల సెల్లర్లో కూడా నాకు సిగ్నల్స్ అందవు. జియో సిమ్ నాది, వాళ్ళు ఎయిర్టెల్కి మార్చుకోమంటున్నారు. సెల్లర్ ఎలా ఉంటుంది ఐడియా ఉండిగా మీకు, సెల్లర్లో సిగ్నల్స్ అందవు, ఐడియా సిమ్ తీసుకోమంటున్నారు. అందుకే కొంచెం లాంగ్ వీడియో కూడా నేను కొంచెం పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. కానీ కొంచెం ఐటీ ఫీల్డ్ కదా, మళ్ళీ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసి ఏంది ఆఫీస్ గురించి ఏమైనా అంటారేమో అని కొంచెం నాకు భయం. ఇప్పుడు నాది ఎలా ఉంటుందంటే, నేను ఎవరిని తొందరగా ఏమనను, నన్ను అంటే నేను ఊరుకోను. అది చాలామందికి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు అనిపించుకోవద్దు, అనొద్దు అంటారు కదా, అది. ఏమైనా అన్నారంటే ఇక ఐడి కార్డ్ ఆడబెట్టేసి వెళ్ళిపోతాను. నేను ఎక్కువ ఆర్గ్యూ చేయను, నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి అంతే. మా మమ్మీ కానీ మా డాడీ కానీ నన్ను ఎప్పుడు ఏం అనలేదు. అంటే అనేదాకా నేను చేసుకోను కూడా, ఏ విషయమైనా, తప్పైనా సరే, ఏదైనా సరే. నా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నేను చేస్తాను. చేసే ముందు ఒకసారి వాళ్ళకి చెప్తాను, ఇది సిచ్యువేషన్, ఇది సంగతి అని. అంటే ఇప్పుడు అంటే లేరు అనుకోండి. ఇంకా మమ్మీ వచ్చేసి 2021లో కొంచెం హెల్త్ ఇష్యూ ఏమీ లేదు, నార్మల్గా హాస్పిటల్లో కొంచెం వాంతులు అవి అవుతున్నాయని చెప్పి మన నల్గొండ, మా మమ్మీకి ఊర్లో ఉంటుంది, ఊర్లో ఇల్లు పొలాలు ఉంటాయి. నాన్న లేరు, నాన్న 16లోనే చనిపోయాడు. ఆయన కొంచెం గుండెల మంట అని చెప్పి ఆయన్ని ప్రైమ్ హాస్పిటల్ అని అమీర్పేటలో ఐడియా ఉంటుంది. అక్కడ 3 days పెట్టుకొని ఏంటి అని చెప్పకుండా మాకు బాడీ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా చెప్తున్నా కదా, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఆ పర్సన్ తిరిగి వస్తారో లేదో అన్న డౌట్లో బతికేస్తాం. మనీ పోతాయి, అంత మనీ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. ఇక మమ్మీ విషయంలో కూడా అట్లనే అయింది. మమ్మీ కూడా వాంతులు అని చెప్పి నల్గొండని తీసుకొచ్చారు. మామయ్య వాళ్ళు కార్లో వేసుకొని కామినేని దగ్గర వేశారు. కామినేని దగ్గర వేసి వాంతులు అయిన తన్ని కూడా 3 days పెట్టుకొని బీపీ
బీపీ అవ్వట్లేదు, బీపీ ఎక్కువ అవ్వట్లేదు, బీపీ డౌన్ ఉందని చెప్పి మమ్మీని 3 days తర్వాత మాకు బాడీ అప్పచెప్పారు. నా లైఫ్లో చెప్తున్నా కదా ఫ్రెండ్స్, నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను కొన్ని విషయాలల్లో. అది ఫ్రెండ్స్ ఈరోజు నా లాగ్ కొంచెం ఇలా అయిందని చాలా ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జే డ్రైవర్.